Hi, welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ట్యూస్డే కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చి మన కోసం డిఫరెంట్ రెసిపీస్ ని చూపించబోతున్నారు. బట్ దానికన్నా ముందు గుమగుమల్ సెగ్మెంట్ లో రాజు గారు ఏం చేస్తారో చూసేద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? ఈ రోజు మునక్కాడ జీడిపప్పు పులుసు అండి. వావ్, మునక్కాడ పులుసు అంటే అందరి ఫేవరెట్. దాంట్లో జీడిపప్పును రెండు రకాలుగా వాడుతున్నాం దీంట్లో. సో ఆ పప్పు పలంగా వేస్తున్నాం, మధ్య మధ్యలో అవి కూడా తగులుతాయి. అలాగే జీడిపప్పు పొడిలా కూడా వేస్తున్నాం అండి. సో ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మునక్కాడ జీడిపప్పు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునక్కాడ జీడిపప్పు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మునక్కాడలు మనం కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాం, అంటే జీడిపప్పు కూడా కాంబినేషన్ లో చేస్తున్నాం కదా. సో వీటిని హాఫ్ బాయిల్ చేసి పెట్టేసానండి. సో మొత్తం ఇక్కడే అవ్వాలంటే కాస్త టైం టేకింగ్ కాబట్టి హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. సో దీంతో పాటు అలాగే జీడిపప్పు కూడా కనీసం ఒక అరగంట నుంచి 1 గంట పాటు నానబెట్టేసుకుని నీళ్ళు తీసేసి నేను రెడీ పెట్టేసుకున్నాను. మెత్తగా ఉంటే మనకి ఆ పులుసులో వేసినప్పుడు ఆ పులుపును కూడా బాగా పట్టేసుకుంటుంది. ఓకే, సో ఈ రెండు మనం కొంచెం ముందు చేసి పెట్టేసుకోవాలి, రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో యాజ్ యూజువల్ మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, పులుసు అనగానే మనకి పోపు మాత్రం చక్కగా మొత్తం అన్ని వేసేసుకుని బాగా వేయించుకుని పోపుని పెట్టుకోవాలి, టేస్టీగా పెట్టేసుకోవాలి. సో ముందుగా కొద్దిగా నూనె అండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఓకే, పోపు దినుసులు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు పులుసులో కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అవును. స్మెల్ స్టార్ట్ అయిపోయింది. వెల్లుల్లి వేయగానే అంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసేస్తే మనకి ఆ స్ట్రీట్ లో ఉండే వాళ్ళందరికీ తెలిసిపోతుంది అనమాట వీళ్ళింట్లో వంట మొదలైంది అని. కరివేపాకు, అలాగే మీరు చెప్పినట్టుగా ఇంగువ. ఇది చాలండి, ఇంట్లో ఏదో స్పెషల్ రెడీ అవుతుంది. ఎవరు చెప్పకనే అందరికి తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న జీడిపప్పుని ఈ జీడిపప్పు కూడా కొంచెం పోపులో వేగితే ఆ పోపు తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా పట్టేస్తాయి. సో తినేటప్పుడు కొంచెం టేస్ట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా. దీంట్లో చింతపండు గుజ్జు, సో దీంతో పాటుగా సాల్ట్, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. సో ఏంటంటే మనకు చింతపండు గుజ్జు ఎంత బాగా మగ్గితే పులుసులో అంత మంచి టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని కొంచెం మరీ ఎక్కువ ఫుల్ ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియంలో, సో దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం మనకు అంటే మగ్గేంత వరకు, సో కొంచెం ప్రాసెస్లో ఇలా కలుపుతూ కంటిన్యూగా మనం చేసుకోవాలి. ఓకే, సో కొంచెం చింతపండు గుజ్జు మగ్గుతూ ఉంటుందండి. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ముఖము, చేతులు అంతా కూడా బాగా తెల్లగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ పాదాల విషయానికి వస్తేనే బాగా నల్లగా ఉండి మొద్దుబారినట్లుగా కాస్త రఫ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి.
పాదాలకి రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా బాదాం నూనె రాసుకుని ఉదయం లేచిన తర్వాత బాగా ప్యూమిక్ స్టోన్తో రుద్ది స్నానం చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఒక 10-15 రోజుల్లోనే పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం తెల్లబడడమే కాకుండా మృదువుగా సున్నితంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, సో కొంచెం దగ్గరకు వచ్చింది కదా, కొంచెం దగ్గరకు వచ్చింది. కొంచెం ఆ స్మెల్తో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది బాగా మగ్గింది అని. కొంచెం కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. సో ఆ పోపుతో పాటుగా సో ఈ స్టేజ్లో మునక్కాడలు, ఓకే, అలాగే జీడిపప్పు పొడి అండి. మిక్సీ పట్టేసుకొని సో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, చివరికి కాస్త బెల్లం. సో దీంట్లో సరిపడా వాటర్ వేసేసుకొని సో ఇప్పుడు కొంచెం ఇది మనకు మరిగితే సో వేసుకున్న మనం ఆ పొడి కూడా ఈ ముక్కలకి అంటే మునక్కాడల ముక్కలకి అలాగే జీడిపప్పు ముక్కలకి కూడా పట్టేస్తుంది, బాగా పట్టేస్తుంది. సో ఆ తర్వాత కొంచెం చిక్కదనం కోసం కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇది ఇక్కడే ఉంది. కొంచెం బియ్యం పిండిలో కూడా వాటర్ పోసి పెట్టేసుకున్నాం. సో ఇది కొంచెం మరిగిన తర్వాత మనం ఇది యాడ్ చేసుకున్నాం. సో పౌడర్ కూడా వేసాం కాబట్టి మనకి ఆ గుజ్జులో కూడా ఆ జీడిపప్పు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. రైస్ లో కలుపుకున్నప్పుడు కూడా ముక్కలు మాత్రమే కాకుండా గ్రేవీ మొత్తం కూడా మనకు ఆ జీడిపప్పు తెలుస్తుంటుంది. సో ఇక్కడ బియ్యం పిండి వాడుతున్నాను చిక్కదనం కోసం. అది కాకుండా పుట్నాల పప్పు ఉంటుంది కదండి, సో అది కూడా మనం పొడి చేసి దీంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు చిక్కదనం కోసం. లేదా కొద్దిమంది శనగపిండి కూడా వాడుతూ ఉంటారు. సో చాయిస్ అది. సో వాటి వల్ల కూడా కొంచెం టేస్ట్ లో ఆ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది, మనకు కమ్మటి వాసన వస్తుంది. ఇదైతే అయిపోయినట్టుంది, సో గుమగుమలాడుతోంది. సో మునక్కాడ ఫ్లేవరు, ఆ పులుపుది. సో పోపు వేసేసుకున్నాం, మంచి ఇంగువ పెట్టేసి. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిందే. అవును, మాకు రాదు అన్నా వాళ్ళు ఓపిక తెచ్చుకొని మరి వెళ్ళి చేసుకుని తింటారు. సో ఇవన్నీ బాగా ట్రెడిషనల్ డిషెస్ కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతాయి. సో ఇది వేయగానే మనకు ఆటోమేటిక్ గా దగ్గర పడిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం అంటే బాగా మనకు ఆ స్టార్చ్ అనేది ఉంటుంది కదా బియ్య పిండిలో, తొందరగా చిక్కదనం వచ్చేస్తుంది. సో యాక్చువల్ గా మనకి కాజు పొడి వల్ల కూడా కాస్త దగ్గరికి వస్తుంది కదా రాజు గారు, వస్తుంది. అయినా సరే బియ్య పిండి వేసుకోవాలా? సో అంటే బియ్య పిండి లేకుండా ఆ చిక్కదనం ఇంకొంచెం అంటే ఈ టైప్ ఆఫ్ మనకు అంటే టెక్స్చర్ రావాలనుకుంటే ఇంకొంచెం కాజు పొడి మనం ఎక్కువ వేసుకున్నా సో ఆ థిక్నెస్ అనేది మనకు వస్తుంది, సరిపోతుంది. ఎస్ అండి. సో అది బియ్య పిండి లేకుండా చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఆ మెథడ్ లో చేసుకోవచ్చు. సో కొద్దిమంది కొంచెం లూజ్ కూడా ఇష్టం, అంటే ఇంత టెక్స్చర్ అనేది. సో ఆ స్టేజ్ లో మనం అది లేకుండానే జీడిపప్పు పొడితో రెడీ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. సో ఇప్పుడు స్టవ్ దగ్గర మనం చేస్తున్న మన ఇద్దరికి అలా నోరు ఊడిపోతుంది. పక్కింట్లో వాళ్ళకి అంటే ఇంట్లో డిష్ చేసేటప్పుడు పక్కింట్లో వాళ్ళకని ఆ చుట్టుపక్కల కూడా మొత్తం ఆహా అనుకుంటారు. అవును, బికాజ్ ఈ గుమగుమలు అన్ని కూడా అలా పాస్ అయిపోతూ ఉంటాయి కదా అందరి ఇళ్లలోకి. సో చెప్తూ ఉంటాయి ఈ రోజు మనం మీ ఇంట్లో స్పెషల్ గా ఉన్నాం, మీ ఇంట్లో ఏముంది అని అన్నట్టుగా ఉంటుంది. సో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇది కనుక వేసుకుని తింటే అద్భుత, ఇంకేం పేరు పెట్టలేము దానికి. మునక్కాడ జీడిపప్పు పులుసు రెడీ. ఓకే, సో నోరూరిపోతోంది కదా పులుసు చూస్తుంటే. టేస్ట్ చూసేద్దాం, బట్ దానికన్నా ముందు ఈ మునక్కాడ జీడిపప్పు పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మునక్కాడ జీడిపప్పు పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, నానబెట్టిన జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు, జీడిపప్పు పొడి, ధనియాల పొడి, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ జీడిపప్పు పులుసు రెడీ. మునక్కాడ జీడిపప్పు పులుసు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి.
సో పులుపుతో పాటు ఆ జీడిపప్పు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సో ఆ జీడిపప్పు పొడి కూడా వేశారు కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంది రాజు గారు. చాలా డిఫరెంట్ గా ఉంది, పులుసులోనే కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే కొంచెం ఏదో కర్రీ లాగా రిచ్ గ్రేవీ లాగా అలా అనిపిస్తుంది. అండ్ అలా అనుకునే లోపే ఆ పులుపు వల్ల మళ్ళీ మనకి ఇది పులుసు అని తెలుస్తుంది. చాలా బాగుంది. అండ్ మునక్కాడల ఫ్లేవర్ అంతా కూడా కొంచెం అందులో వేసిన తర్వాత మునక్కాడ కూడా ఒక ఫ్లేవర్ రిలీజ్ చేస్తుంది కదా. అవునండి, అది కూడా ఎప్పుడైనా మనం మొత్తంగా కాకుండా ఒక హాఫ్ బాయిల్ చేసి వేసుకుంటే ఆ లోపల ఉన్న గుజ్జు ఫ్లేవర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మొత్తం బాయిల్ చేసేస్తే మనకి బాగోదు. సో కాబట్టి చాలా టేస్టీగా ఉంది, అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్ గా కుదిరాయి. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది పులుసు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తేనె, వంట నూనె 2 సమపాళ్లలో తీసుకుని బాగా జుట్టుకి పట్టించుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేసినట్లయితే జుట్టు మృదువుగా ఉంటుంది. ఈ తేనె, మంచి నూనె అనేది న్యాచురల్ కండిషనర్గా పనిచేస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. హలో. హలో, మీ పేరు? రాజేష్. రాజేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. ఖమ్మం. ఎక్కడ కోర్స్ చేస్తున్నారు హోటల్ మేనేజ్మెంట్? హైదరాబాద్ షైన్ ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, షైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? విశాల్. విశాల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. మీరు కూడా సేమ్ ఇన్స్టిట్యూట్? కాదు మేడం, నేను యూనివర్సిటీ నుంచి చేస్తున్నా. డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి చేస్తున్నారు. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉంది. ఓకే, సో మరి ఈ రోజు యాక్చువల్లీ అందరూ ఇక్కడికి రెసిపీస్ వచ్చి చేస్తూ ఉంటారు. సో మీరు ఈ రోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కాబట్టి డెఫినెట్లీ మీ దగ్గర నుంచి మేము కొంచెం ప్రొఫెషనల్ గా డిషెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే డిఫరెంట్ గా ఉండాలి అని మా ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా మీరు చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? రాజేష్ ఏం చేస్తారు? బాంబే శాండ్విచ్. బాంబే శాండ్విచ్. శాండ్విచ్ బాంబేలో వేరే రకంగా ఉంటుందా? యాక్చువల్లీ అది శాండ్విచ్ అంటే బ్రెడ్ తో చేస్తారు, కానీ చపాతీతో చేస్తారు. ఓకే, దాన్ని ఫ్రాంకీ అంటారు కదా. ఫ్రాంకీ వేరే, అది రోల్, అది డిఫరెంట్. ఇది శాండ్విచ్. ఓకే, సో డిఫరెంట్ గా ఉంది కదా. చూసేద్దాం మరి ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా బాంబే శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాంబే శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చపాతీలు 4, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, కీరా దోస ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ చట్నీ కొద్దిగా, చీజ్ కొద్దిగా, టొమాటో స్లైసులు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. రాజేష్, మీరు రెడీయా? ముందుగా ఏం చేయాలి? చపాతీ తీసుకోవాలి. చపాతీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, చపాతీ తీసుకొని గ్రీన్ చట్నీ దీని మీద స్ప్రెడ్ చేయాలి మనం. చపాతీ పైన గ్రీన్ చట్నీ చపాతీ మీద స్ప్రెడ్ చేయాలి. ఓకే, సో ఎలా చేశారు గ్రీన్ చట్నీ? ఇది యాక్చువల్గా మనకు మింతానే అండ్ కర్డ్, గ్రీన్ చిల్లీ, పుదీనా, పెరుగు, పచ్చిమిరపకాయలు కలిపి చేశారు. పేస్ట్ గ్రైండ్ చేశారు. సో చపాతీలు దీనికోసం ప్రత్యేకంగా చేసుకోవాలని లేదు, ఆల్రెడీ ఉన్న వాటితో కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. వేడిగా ఉండాలి అలా ఏం లేదు చపాతీ. ఓకే, నెక్స్ట్ ఆలు. ఓకే, బంగాళాదుంప పీసెస్ ఉడికించినవా? ఉడికించిన బంగాళాదుంపని స్ప్రెడ్ చేస్తున్నాడు దీని మీద. ఓకే, దీనిపైన క్యాప్సికం పెట్టి దాని మీద క్యాప్సికం. ఓకే, దీనిపైన సాల్ట్ అని వేసుకోండి, సీజనింగ్ చేసుకుంటారు. ఉప్పు, తర్వాత చాట్ మసాలా. చాట్ మసాలా అనేది మిరియాల పొడి. మిరియాల పొడి. ఓకే, తర్వాత ఇది చాట్ మసాలా. దీనిపైన చీజ్ గ్రేట్ చేయాలి. ఓకే, దీని మీద చీజ్ తురుముకోవాలి. వావ్. దీనిపైన మళ్ళీ ఇంకొక చపాతీ సేమ్ వేస్ గా దీనిపైన కూడా గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేయాలా? ఓకే, ఇంట్రెస్టింగ్. సో రాజేష్, మీరు ప్యాషన్ తోనే వచ్చారా హోటల్ మేనేజ్మెంట్ కి? ఏంటి, ఎలా అనిపిస్తోంది నేర్చుకోవడం? డిఫరెంట్ రెసిపీస్. డిఫరెంట్ రెసిపీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని నేర్చుకుంటున్నారు. ఓకే, దీనిపైన ఇప్పుడు కుకుంబర్. ఓకే, కీరా దోస
దీనిపైన టమాటా. ఓకే, ఐ థింక్ ఇది ఒక్కటి తింటే సరిపోతుందేమో కదా, యా ఫుల్ అయిపోతుందేమో. ఎస్ మేడం. అండ్ ఆనియన్స్ అవును, దీనిపైన స్ప్రెడ్ చేయాలి మొత్తం. అది మళ్ళీ సాల్ట్ అని. ఓకే, బ్లాక్ పెప్పర్, ఇంకొంచెం మిరియాల పొడి, ఉప్పు, చాట్ మసాలానా. దీనిపైన మళ్ళీ చీజ్ గ్రేట్ చేయాలి. ఓకే, బాగుంది. మనం ఇంట్లో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే చపాతీలు అనేవి యూజువల్ గా చేస్తూనే ఉంటాం కదా ఇంట్లో, ప్రతిరోజు నైట్ రోటీ పుల్కా చపాతీ చేస్తూ ఉంటాం కాబట్టి అవి నెక్స్ట్ డే కనీసం 2-3 మిగిలిపోతాయి. అవి వేడిగా లేవు కదా అని మనం తినం, అప్పుడు వాటిని పడేయకుండా ఇలా చేసుకోవచ్చు. సూపర్ ఐడియా. దీని మీద ఇంకొక చపాతీ పెట్టాలా? టోటల్ 3 లేయర్స్. 3 లేయర్స్. మళ్ళీ గ్రీన్ చట్నీ. మళ్ళీ గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేయాలి. ఓకే, దీనికి బాంబే శాండ్విచ్ అని పేరు ఎందుకు వచ్చింది రాజేష్? యాక్చువల్లీ బాంబేలో హిల్టన్ హోటల్లో ఇది శాండ్విచ్ ఫేమస్ మేడం. యాక్చువల్లీ ఒక షెఫ్ తీసుకొచ్చారు, ఆయనే కనుగొన్నారు Yes, ma'am. హిల్టన్ హోటల్లో. Yes, ma'am. ఓకే, దీనిపైన ఇప్పుడు ఆనియనా? ఆ గ్రీన్ చట్నీ మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. మళ్ళీ కట్ చేస్తారు కదా ఎలా అయినా? యాక్చువల్లీ పాన్ లో ఫ్రై అయిన తర్వాత దీన్ని కట్ చేస్తారు. ఓకే, పాన్ ఫ్రై చేశాక దీనిపైన సాల్ట్ అండ్ మళ్ళీ ఓకే బ్లాక్ పెప్పర్ అండ్ చాట్ మసాలా. పెద్ద ప్రాసెస్, హడావిడిగా ఏదేదో రెడీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అన్ని ఆల్మోస్ట్ ఇంట్లో దీనిపైన ఉండేది. చీజ్ ఎక్కువ గ్రేట్ చేయాలి. ఇప్పుడు చీజ్ ఎక్కువ, ఇప్పుడు వేసుకున్న దానికన్నా ఎక్కువ. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్, హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. అండ్ మనం బాక్సులు లాంటి వాటికి కూడా ఇది చేసుకుని తీసుకెళ్ళచ్చు కదా, బాగుంటుంది తినడానికి. బ్రెడ్ అంటే అది ఎక్కువ గట్టిగా అయిపోతుంది కాబట్టి చపాతీ అనేది బాగుంటుంది. అమ్మో, చీజ్ వర్షం. దీనిపైన ఇంకో చపాతీయా? మొత్తం 4 కావాలి ఒకటి చేయాలంటే. ఓకే, పాన్ లో ఫ్రై. ఎలా ఇప్పుడు దాన్ని ఫ్రై ఎలా చేస్తావు? ఇది 2 సైడ్స్ ఫ్రై చేయాలి మేడం. దీనిపై చపాతీ తిప్పుతున్నప్పుడు డివైడ్ అయిపోదా? వెళ్ళిపోదు మేడం. ఏది చెయ్యి, మేము కూడా చూస్తాం. పాన్ లో బటర్ వేసుకోవాలి. బటర్, ఓకే. వెన్న వేసుకోవాలి కొంచెం. చపాతీ తీసుకొచ్చి దీనిపైన క్యాప్. ఇది ఇంతకు ముందు నువ్వు చేయడం చూసి నేను ఒకటి తింటే సరిపోతుంది కదా అన్నా, ఒకటి తినడం కూడా 2 minutes ఇట్లా ఫ్రై చేయాలి. చీజ్ అనేది మెల్ట్ అవుతుంది కాబట్టి 2 sides అట్లా 2 minutes చేయాలి. మొత్తం టోటల్ 4. మీ క్లారిటీ నాకు చాలా బాగా నచ్చింది రాజేష్. మీరు మీ వంట మీద శ్రద్ధ పెట్టి నేను ఏం వాగుతున్నా పట్టించుకోకుండా చాలా కాన్సన్ట్రేట్ చేశారు. వెయిట్ అనేది పడగానే చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. వెయిట్ పడినప్పుడు చీజ్ అంతా కాస్త మెల్ట్ అవుతుంది. అండ్ అలాగే కింద మనకి బటర్ వేసాం కాబట్టి ఆ బటర్ అంతా కూడా కొంచెం చీజ్ కింద నుంచి ఇలా మెల్ట్ అవుతుంటుంది, బటర్ ఇలా పైన నుంచి మనకి ఫ్లేవర్ ఇస్తూ ఉంటుంది. ఆ రెండు కలిపితే శాండ్విచ్, బాంబే శాండ్విచ్. సూపర్. మీకు కూడా వచ్చే రెసిపీ? కాదు మేడం. రాదా? రాదు. ఎందుకు మీ ఇన్స్టిట్యూట్ లో నేర్పిలేదా? మా ఇన్స్టిట్యూట్ లో నేర్పిస్తారు కానీ మేడం నాకు మోస్ట్లీ కాంటినెంటల్ ఇంకా బేకరీ నేర్చుకుంటూ ఉంటాను. బేకరీ అండ్ కాంటినెంటల్ సైడ్ చూద్దాం. అబ్బో, ఇలా టర్న్ చేసుకోవాలి. దీన్ని కట్ చేయడం ఎలా రాజేష్? కష్టం కదా? మన బ్రెడ్ ఎట్లా కట్ చేసి, బ్రెడ్ శాండ్విచ్ ఎట్లా కట్ చేసి అట్లనే కట్ చేస్తారా దీన్ని కూడా? ఓకే, చూద్దామా ఒకసారి. చూద్దాం. యాక్చువల్ చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది, సైడ్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. తీసేద్దామా? ఎలా? ఓకే, స్టవ్ కూడా ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. పిజ్జాలా ఉంది చూడ్డానికి, అన్ని లేయర్స్ వచ్చి చక్కగా చీజ్ అంతా. వావ్, చాలా బాగుంది రాజేష్ చూడ్డానికి. చెయ్యాలి, ట్రై చేయాలి ఈ డిష్ ఖచ్చితంగా. సో ఇప్పుడు కట్ చేసిన పీసెస్ ని సర్వ్ చేసుకోండి. వావ్,
బాంబే శాండ్విచ్ రెడీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రెడీ అయిపోయిందండి బాంబే శాండ్విచ్. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బాంబే శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక చపాతీపై గ్రీన్ చట్నీ రాసి పైనుండి ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, క్యాప్సికం ముక్కలు, మిరియాల పొడి వేసి చీజ్ తురిమి వేయాలి. దీని పైనుండి చపాతీ ఉంచి గ్రీన్ చట్నీ రాయాలి. ఆ తర్వాత కీరా దోస ముక్కలు, టొమాటో స్లైసులు, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి చీజ్ తురిమి వేయాలి. దానిపై నుండి మరో చపాతీ ఉంచాలి. దీనికి మళ్ళీ గ్రీన్ చట్నీ రాసి ఉల్లిపాయ ముక్కలు ఉంచాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి చీజ్ తురిమి వేసి పై నుండి మరొక చపాతీ ఉంచాలి. ఈ శాండ్విచ్ ని పాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, బాంబే శాండ్విచ్ రెడీ. బాంబే శాండ్విచ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. రాజు గారు టేస్ట్ చేయండి. ఓకే, సో నేను పెద్ద పీస్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్ పెట్టేసి. డెఫినెట్లీ శాండ్విచ్ అంటే మనం అలాగే టేస్ట్ చూడాలి. సూపర్గా ఉంది. సో కావాల్సిన కొంచెం మనం కట్టమిట్టా చట్నీ కూడా అప్లై చేసుకోవచ్చు దీని మీద, ఎందుకంటే ఇది నవేడేస్ బొంబాయిలో వన్ ఆఫ్ ది మంచి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఇది. ఓకే ఓకే, కంపల్సరీగా మనకు దొరుకుతుంది ఇది అటు సైడ్ వెళ్ళినప్పుడు. సో చాలా బాగా వచ్చింది టేస్ట్, అది కూడా చాలా బాగుంది. సూపర్ రాజేష్, చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ డిఫరెంట్ గా ఉంది. శాండ్విచ్ అనగానే ఎప్పుడు బ్రెడ్ తో బ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, చేసుకుని ఇది శాండ్విచ్ టేస్ట్ ఉంది, బట్ చపాతీ డిఫరెంట్ గా ఉంది. ఇండియన్ బ్రెడ్ ఎగ్జాక్ట్లీ, వెరీ టేస్టీ, చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే హ్యాపీగా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. బాగా పండిన బొప్పాయిని తీసుకుని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా తేనె కలుపుకొని ముఖానికి, మెడకి, చేతులకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత స్నానం చేస్తూ ఉన్నట్లయితే అది మంచి టోనర్గా పనిచేస్తుంది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. సూపర్ రెసిపీ చూపించాడు కదా మనకి రాజేష్, బట్ ఇప్పుడు విశాల్ ఏం చేయబోతున్నాడు? చాకోలావా. వావ్, యాక్చువల్లీ ఇది ఐస్ క్రీమ్ పార్లర్స్ లో, బేకరీస్ లో బాగా దొరుకుతుంటుంది, చాలా మంది ఫేవరెట్ కూడా. కానీ ఎలా తయారు చేసుకోవాలో బేసికల్లీ ఎవరికి తెలీదు. ఇప్పుడు మీరు చూపిస్తారు. రెడీయా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చాకోలావా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చాకోలావా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ 25 గ్రాములు, పాలు 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, పంచదార పొడి 100 గ్రాములు, కోకో పౌడర్ 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ కొద్దిగా, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నూనె 1/2 కప్పు. చాకోలావా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఓకే విశాల్, రెడీ? ముందేం చేయాలి? ఫస్ట్ ఈ మైదా, ముందు మైదా వేసుకోవాలి. కోకో పౌడర్, ఓకే, కోకో పౌడర్, షుగర్ పౌడర్ మేడం, ఓకే, పంచదార పొడి, బేకింగ్ సోడా, ఓకే, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. ఎస్ మ్యామ్. ఇవన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికిపోతాయి కదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్ని. ఓకే, లైట్ గా సాల్ట్, ఓకే. ఇప్పుడు దీనికి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని విస్క్తో మిక్స్ చేయాలి. ఓకే, దీనంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఎస్ మ్యామ్. సో నీకు ప్యాషన్ కుకింగ్ నేర్చుకోవాలి, షెఫ్ అవ్వాలి అని బాగా ఇంట్రెస్ట్. సో బేసికల్ గా కాంటినెంటల్ డిషెస్ ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారా? కాంటినెంటల్ ఇంకా బేకరీ. ఓకే, సో కేక్స్, పేస్ట్రీస్ అన్ని సూపర్ గా వచ్చానమాట. సూపర్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మోస్ట్లీ దీనికి ఆయిల్ లేకున్నా కానీ మనం బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, సో ఇది ఉండలు కడుతుంది, పర్లేదా? కాదు మేడం, దీంట్లో ఇప్పుడు మళ్ళీ మిల్క్ వేసి మిక్స్ చేయాలి. ఓకే, పాలు ఇవేంటి, కాచి చల్లార్చిన పాలేనా? కాదు మేడం, నార్మల్ మిల్క్. ఇంకా దీనికి స్టవ్ అక్కర్లేదా? స్టవ్ అక్కర్లేదు మేడం, ఓవెన్ లో చేసుకోవచ్చు. ఓవెన్ లోనే మొత్తం? ఓవెన్ లోనే. నార్మల్గా ఒకవేళ ఇంట్లో ఓవెన్ లేకున్నా కానీ ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. ఒక మంచిగా థిక్ పేస్ట్ లాగా అయిపోగానే దీనికి మఫిన్ మోల్డ్స్లో వేసుకున్నాం. ఓకే, మౌల్డ్స్లో వేసుకోవాలి. ఎస్ మ్యామ్.
చాక్లెట్ డార్క్ చాక్లెట్ ని మధ్యలో డిప్ చేయాలి. ఎస్ మ్యామ్. ఎన్ని పెట్టాలి అలాగా? 2 పీసెస్ పెట్టాలి మేడం. ఓకే. నార్మల్ చాక్లెట్ అయినా పర్లేదా? డార్క్ చాక్లెట్ అయితేనే బాగుంటుంది. డార్క్ చాక్లెట్ అయితేనే మెల్ట్ అయిపోతుంది మేడం. మెల్ట్ అయిపోతుంది. ఈ రెండు కలిసిపోయి మనకి ఆ లావా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెట్టుకోవాలి. ఓవెన్ లో బేక్ చేయాలి. ఎంతసేపు బేక్ చేయాలి? దీనికి 350 degrees లేదా 180 degrees లో 15 minutes బేక్ చేయాలి. 15 minutes. 350 degrees 180 degrees? 350 degrees లో పెడితే 10 minutes లో అయిపోతుంది మేడం. ఓకే. 180 degrees లో పెడితే 15-20 minutes. సో మరి బేక్ చేసుకుందామా? మేడం ఇది ఆల్రెడీ టైం ఎక్కువ తీసుకుంటుందని ఆల్రెడీ బేక్ చేసుకుని పెట్టుకున్నాం. ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టారు. ఓవెన్ లో రెడీగా ఉంది. ఓవెన్ లో రెడీ. తీసుకొచ్చేయండి. వావ్, ఇలా అవుతుంది అనమాట. సో 180 degrees లో 15-20 minutes బేక్ చేశారు. ఒకసారి ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుని ఇంకా కావాలి అనిపిస్తే ఇంకొక 5 నిమిషాలు. అది మన టైం ఓవెన్ బేస్ పైన ఉంటుంది మేడం. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసుకుందామా? ఎస్ మ్యామ్. ఆ చాక్లెట్, ఆ డార్క్ చాక్లెట్ అండ్ మనం చేసిన పేస్ట్ రెండు కలిసి మనకి ఈ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు లోపల మనకి ఆ చాక్లెట్ లావా ఉంటుందా? ఎస్ మ్యామ్ ఉంటుంది. ఉంటుందా? అలాగే ఉన్నంతసేపు లావా లాగా ఉంటుంది. ఓకే. చాకో లావా రెడీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరి ఫేవరెట్ చాకో లావా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. చాకో లావా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కోకో పౌడర్, పంచదార పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. దీనిలో నూనె, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మౌల్డ్స్ లోకి తీసుకుని మధ్యలో డార్క్ చాక్లెట్స్ ఉంచాలి. ఆపై వీటిని ఓవెన్ లో 180 degrees Celsius వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చాకో లావా రెడీ. చాకో లావా టేస్ట్ చూసేద్దామా? సో ముందు ఇది మాత్రం నేనే టేస్ట్ చూస్తా. సో చాకో లావా అంటే లావా ఇలా బయటకు వస్తూ ఉండాలన్నమాట, ఆ చాక్లెట్ అంతా కూడా కరిగి. సో తీసుకోండి రాజు గారు మీరు కూడా. ఎలా ఉంది రాజు గారు? అది ఫస్ట్ ఎంజాయ్ చేయాలి ఫుడ్. యా, చాలా బాగుంది. ఆ చాక్లెట్ కొంచెం అది మెల్ట్ అయిపోయి మనం లావా అన్నాం కదా, సో అలా కారుతూ వస్తుంటుంది మనకి. సో బయట కూడా మనకి ఇది ఆర్డర్ చేసినప్పుడు ఒకసారి అవెన్ లో పెట్టి వేడి చేసి ఇస్తూ ఉంటారు. వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను ఎక్కువ మాట్లాడకుండా దీన్ని తినేయాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. అంత బాగుంది. చేసుకునే మెథడ్ కూడా చాలా ఈజీగా చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఆ పిల్లలకి ఎప్పుడు ఇలాంటి ఫుడ్సే అడుగుతూ ఉంటారు, కానీ బేకరీలు అవి పెట్టాలి అంటే మీకు భయంగా ఉంటుంది. సో కాబట్టి అందుకే మేము ఇక్కడ ఈజీ రెసిపీస్ చూపిస్తూ ఉన్నాం, ఈజీ మెథడ్స్. అవి మీరు ట్రై చేసి డెఫినెట్లీ వాళ్ళకి పెట్టేసేయచ్చు హ్యాపీగా. తప్పకుండా మీరు ఈ ఐటమ్ ట్రై చేయండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ అండ్ మంచి వంటలు మాకు చూపించారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు, మీ సీనియర్ షెఫ్ చేతుల మీదుగా. అండ్ అలాగే ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కూడా కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్. చూసారు కదా, రెండు రెసిపీస్ కూడా ఈరోజు చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి, రెండు కూడా ఈజీ అండ్ టేస్టీ. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దాల్చిన చెక్కను కనుక తింటూ ఉన్నట్లయితే వాంతులు, వికారం నుంచి రిలీఫ్ లభిస్తుంది. అలాగే దాల్చిన చెక్కను పొడిలాగా చేసుకుని నీళ్లలో కానీ, పాలలో కానీ, టీలో కానీ కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేద్దాం. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? చాలా మంది ఫేవరెట్ సమ్మర్ లో ఫలూదా. వావ్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే నాకు అభిరుచిలో చాలా మంచి మంచి జ్యూసెస్ కానీ, మనకి స్మూతీస్ కానీ, సమ్మర్ స్పెషల్స్ కానీ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడైతే ఫలూదా. అది కూడా స్ట్రాబెర్రీ, అంటే మనకి సీజనల్ గా స్ట్రాబెర్రీస్ కూడా దొరుకుతున్నాయి కదండి. స్ట్రాబెర్రీ ఫలూదా. యమ్మీ. స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. ఓకే, సో మరి స్ట్రాబెర్రీ ఫలూదా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ట్రాబెర్రీ ఫలూదా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీ ముక్కలు 1 కప్పు, పాలు 1/2 లీటర్, ఉడికించిన సేమియా 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, నానబెట్టిన సబ్జా గింజలు
కొద్దిగా, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, గుల్కండ్ 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, అస్సలు ఆగలేరు కదా, నాకు తెలుసు, నేను కూడా ఆగలేను. స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో కొంచెం మిమ్మల్ని అలా వెయిట్ చేపిస్తాను నేను. ఎందుకు రాజు గారు? సో పంచదార పాకం కావాలి కదా. ఓకే, ప్రాసెస్ అయితే ఓకే. పంచదార ఓకే. సో కొంచెం లేత పాకం రావాలి. అంటే మనకు మామూలుగా జ్యూస్ సెంటర్లో కానీ హోటల్స్లో సో ముందుగా ఈ పాకం రెడీ చేసి పెట్టేసుకుంటారు వాళ్ళు. ఓకే. సో అప్పటికప్పుడు వేసి కాకుండా సో ఇది రెడీగా ఉంటే ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది కూడా. సో దీంట్లో అడిషనల్గా ఏంటంటే రోజ్ పెటల్తో తయారు చేసిన గుల్కండ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బయట గుల్కండ్ మోస్ట్లీ కొన్ని చోట్ల యాడ్ చేస్తారు, కొన్ని చోట్ల చేయరు కదా, చాలా తక్కువ, ఆప్షనల్ అది. రోజ్ ఫ్లేవర్ కొంచెం మనకు ఎక్కువ తెలియాలి అనుకుంటే గుల్కండ్ అనేది మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ పాన్ తినే వాళ్ళందరికీ కూడా తెలుసు అది. అవును, గుల్కండ్ గురించి. కానీ అసలు సమ్మర్ సీజన్ లో డ్రైవ్ చేసేటప్పుడు ఎండ మధ్యాహ్నం చిరాగ్గా ఉన్నప్పుడు వెళ్ళి అలా ఒక ఫలూదా తాగితే అసలు ఎంత ఎనర్జీ వస్తుందో రాజు గారు. చాలా ఉంటుంది. దాంట్లో మెయిన్ గా ఏంటంటే ఈ రోజ్ సిరప్ కానీ సో ఆ రోజ్ ఫ్లేవర్ ఉన్న ఏదన్నా అంటే వేరే సిరప్స్ అవి కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా. అవును. సో అది చాలా మంచి రిఫ్రెషింగ్ ఉంటుంది. సో మెయిన్ రీజన్ సబ్జా కూడా మనకి చాలా మనం దాని తర్వాత మనం ఎంతసేపు అలా ఎండలో తిరిగినా సో దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది అంటే అది కొంచెం మనకి కాపాడినట్టుగా ఉంటుంది అన్నమాట ఇంటర్నల్ గా మనకి. సో ఇక్కడ దీంట్లో నేను ఏంటంటే స్ట్రాబెర్రీస్ వాడుతున్నాను. ఇప్పుడు మనకు సీజనల్ గా దొరుకుతుంది. అది కాకుండా వేరే ఏ ఫ్రూట్స్ అన్న మనకు కావాల్సిన మస్క్ మెలన్ కానీ సో గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ సీడ్లెస్వి. సో ఇప్పుడు మనకి కివీ ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి కదా. సో అలాంటి ఫ్రూట్స్ అన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫలూదా అనగానే కంపల్సరీగా దాంట్లో సేమియా. సో ఇక్కడ సేమియా విషయానికి వస్తే కూడా మామూలుగా రంజాన్ అప్పుడు సన్నగా ఉంటుంది, షేర్ కుర్మా అని చేసుకుంటారు. సో ఆ సేమియా అయినా వాడుకోవచ్చు దీంట్లో. సో ఆ సన్న సేమియా అయినా పర్లేదు, ఇదైనా మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునేది. సో రెండిట్లో ఏదైనా. సో పాకం మనకి రెడీ ఉంది. సో ఇది కాస్త చల్లారాలి మనకు. ఓకే. సో పాకం చల్లారితే నెక్స్ట్ ప్రాసెస్. ఎస్. ఓకే. సో తప్పదండి, కాసేపు ఆగాలి, పాకం చల్లారాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. భోజనం చేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కనుక నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉన్నట్లయితే అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఓకే. సో చిట్కా చూసారు కదా, చల్లారిందా రాజుగారు పాకం? అస్సలు. అయ్యో, త్వరగా చల్లారవే, మేము ఆగలేము. ఏం చేద్దాం అయితే? పంచదార పాకం చాలా టెంపరేచర్ ఉంటుంది, మనకు చాలా టైం పడుతుంది. ఏం చేసేది? ఏదో ఒకటి చేయండి రాజుగారు ప్లీజ్. ఓకే, నువ్వు ఇలా అడుగుతాను నాకు తెలుసు. సో అందుకే నేను ముందుగా పాకం రెడీ చేసి పెట్టాను. వావ్, సో స్వీట్. ఓకే, ఫస్ట్ ఏం చేసుకున్నాం రాజుగారు? ఇంకా డైరెక్ట్ మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని మిక్స్ చేసేసుకోవడమే. ముందు నానబెట్టిన సేమియా ఉడికించండి. ఉడికించిన సేమియా. ఎస్. సో కొంచెం వేడి నీళ్ళలో వేసేసి కాసేపు మనం అలా వదిలేసేస్తే అది ఉడికిపోతుంది మనకు. ఓకే. సబ్జా గింజలు వాళ్ళ చాయిస్ కాదు, అసలు ఫలూడా అంటే సబ్జా గింజలు ఉండాల్సిందే. అంటే ఎక్కువ తక్కువ అనేది చాయిస్. ఎక్కువ తక్కువ. ఓకే, ఎక్కువ వేసుకోండి పర్లేదు, చలవ కాబట్టి ఎండాకాలంలో మంచిది. కాచి చల్లార్చిన పాలు ఇవి కొంచెం మనకి ఎంత ఎక్కువగా మరిగితే అంత కమ్మదనం వస్తుంది పాలకి. ఓకే, బాగా మరిగించాలి. ఎస్. సమానంగా ఉన్నాయి కదా. అంటే రాజుగారు యాక్చువల్ గా మీకు కొంచెం తక్కువ పడినా పర్లేదు, నాకు మాత్రం ఎక్కువ పడేలా చూసుకోండి. ఆ గ్లాస్ ఏంటో ప్రస్తుతానికి చాలా చిన్నగా కనిపిస్తుంది నా కంటికి. మనకి ఫేవరెట్ ఉన్నప్పుడు మనకి చాలా చిన్నగా ఇంతేనా అన్నట్టు. స్ట్రాబెర్రీస్. ఓకే, అంటే నీకు కొంచెం అది ఎక్కువ పోసాను కాబట్టి ఇది నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఓకే. యాక్చువల్లీ నేను మొన్నే ఎక్కడో ఏదో ఆర్టికల్లో చదివాను, స్ట్రాబెర్రీస్ అంట
చాలా మంచి డిటాక్సిఫైయర్స్ అంట. కనీసం రోజుకు ఒక 2 స్ట్రాబెర్రీస్ తింటూ ఉంటే చాలా మంచిగా బాడీని టాక్సిన్స్ అవి కూడా తీసేసి డిటాక్స్ చేస్తుంది. సో షుగర్ సిరప్ ఇంకా స్వీట్నింగ్ అంతా ఇదే కదా? ఇదేనండి. గుల్కండ్, సారీ రోజ్ సిరప్. ఇప్పుడు ఫలూదా లుక్ వచ్చింది. ఆ రోజ్ సిరప్ పడితేనే మనకి ఆ ఫలూదా లుక్. ఓకే, చూస్తున్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇది ఫాస్ట్ గా చేస్తే అయిపోతుంది కదా, ఊరిస్తూ మెల్లగా స్లో మోషన్ లో చేస్తున్నారు. లేదు రాజు గారు, ఇలా మెల్లగా ప్రేమగా చేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అదైతే కరెక్టే. ఇప్పుడు మనం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ చూస్తున్న వాళ్ళు మీరు మెల్లగా చేస్తున్నారా లేదా అనేది ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒకటి మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ కరువు కాటకాల నుంచి అప్పుడే బయటకు వచ్చిన వాళ్ళకి బిర్యానీ పొట్లం ఇస్తే వాడి మొహం ఎలా వెలిగిపోతుందో నా మొహం అలా వెలిగిపోతుంది రాజు గారు ఫలూడా చూస్తుంటే. సో అక్కడ నా బౌల్స్ అయిపోతూ ఉంటే నీ మొహంలో కలర్స్ ఇలా పెరిగిపోతుంది. చేతికి వచ్చేస్తుంది. ఫైనలీ గుల్కండ్. సో ఇది కంపల్సరీ ఏం కాదు, ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో పిస్తా యాక్చువల్లీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేస్తారు కదా, జీడిపప్పు ఆప్షనల్, మన చాయిస్ అది. వావ్, జీవితంలో అతిపెద్ద పరీక్ష ఏంటంటే ఇలా ఫలూడా రెడీ అయిపోయిన తర్వాత నా చేతిలోకి తీసుకుని కూడా కార్వింగ్ కోసం ఆగడమే. ఇప్పుడే నా మెంటల్ స్ట్రెంత్ ఏంటో నాకు తెలుస్తుంది. ఓకే, ఫాస్ట్ గానే చేసేస్తాను. షూర్ రాజు గారు, చేయండి. స్ట్రాబెరీస్ సో సైడ్ లో తినేసేచ్చావు కూడా. సూపర్. ఓకే, కొంచెం మీడియం సైజ్ లేదా దానికంటే కొంచెం పెద్ద సైజ్గా ఉంటే మనం చేసుకోవచ్చండి ఈజీగా. ఓ, చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎస్. వావ్, సో బ్యూటిఫుల్. ఓకే, ఇది పెటల్స్ లా కట్ చేస్తున్నారా రాజు? కింద కొంచెం రౌండ్ గా. ఓకే, చాలా బాగుంది రాజు గారు. ఆ వైట్ ప్లేట్ కి, గ్లాసెస్ కి, ఆ గ్లాసెస్ లో ఉండే స్ట్రాబెరీ కలర్స్ కి కలర్ఫుల్ గా ఉంది మనకి. సీరియస్లీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఓకే, సో హియర్ వి గో. ఫలూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్ట్రాబెరీ ఫలూదా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి ఉడికించిన సేమియా, నానబెట్టిన సబ్జా గింజలు, పాలు, స్ట్రాబెరీ ముక్కలు, పంచదార పాకం, రోజ్ సిరప్ వేసుకోవాలి. దీని పై నుండి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, గుల్కండ్ వేసి తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెరీ ఫలూదా రెడీ. ఓకే, స్ట్రాబెరీ ఫలూదా సో మోస్ట్ అవైటెడ్ కదా. ఆల్మోస్ట్ ఇంకా మనం టేస్ట్ చూడబోతున్నాం కాసేపట్లో. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను రాజు గారు. ఓకే, మీరు కూడా టేస్ట్ చేసేయండి. ఇది కొంచెం ఎక్కువ అన్నావు కదా. అబ్బా, మీరు ఇంత మంచి వాళ్ళు ఎలా రాజు గారు? అంటే ఇంత ప్రేమతో చేసి పెట్టాను కదా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఇదే నేను తీసుకుంటాను. ఒక స్పూన్ ఎక్కువ ఉన్నా సరే అది నాదే. వావ్, సూపర్ రాజు గారు. రియల్లీ హెవెన్, చాలా బాగుంది. సో ఆ రోజ్ సిరప్ మనం ఫైనల్ గా పైనుంచి కొంచెం ఆ గుల్కండ్ కూడా యాడ్ చేసాం కదా. ఆ గుల్కండ్ టేస్ట్ కూడా తెలుస్తుంది. అండ్ నాకెందుకో బయట తీసుకుని ఇన్ని రోజులు బయట తాగి బయట టేస్ట్ చేసిన దానికన్నా ఇది చాలా హెల్దీగా, రిఫ్రెషింగ్ గా, కొత్తగా, ఐ మీన్ ఫ్రెష్ గా అనిపిస్తుంది యాక్చువల్ గా. సో అంటే మనం చేసుకునే విధానం బట్టి మీ స్ట్రాబెరీస్ అన్ని కూడా ఫ్రెష్ వి వేశారు కదా. ఎస్, మెయిన్ గా అది.
తర్వాత కావాల్సి చెప్పాను కదా, ముక్కలుగా కాకుండా కొంచెం క్రష్ చేసి వేసుకున్నా కూడా మొత్తం దాంట్లో బాగా కలిసిపోతుంది. అది కూడా ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. యా, చాలా బాగుంది రాజు గారు. అండ్ ఆ పాలు కూడా మీరు చెప్పారు కదా, బాగా మరిగిస్తే కమ్మదనం అనేది వస్తుంది. సో అది కూడా ఒక మెయిన్ రీజన్ అండి. యా, సూపర్ రాజు గారు. ఇంకా నేను ఏమీ పేరు పెట్టలేను, 100 out of 100 అంతే. మాట్లాడుతూ ఉందా? నేను మాట్లాడుతూ ఉంటాను. కాదు, ఇది మీరు ఫ్రిడ్జ్ లో ఉంచండి కొంచెం చల్లగా, ఆ లోపు నేను వీళ్ళతో మాట్లాడేస్తాను. మనం బ్రేక్ లో ఇద్దరు తినేద్దాం. ఓకే, సో మరి చాలా 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 టేస్టీగా ఉంది ఫలూదా, ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. నోరూరించే గులాబ్ జాములు తయారు చేసుకునేటప్పుడు అవి మరింత రుచికరంగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. అదేంటి అంటే కోవాలో ఒక 1/2 కప్ పన్నీర్ కూడా కలుపుకొని గులాబ్ జామ్ తయారు చేసుకున్నట్లయితే గులాబ్ జాములు చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఈ రోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. ములక్కాడ జీడిపప్పు పులుసులోని పోషక విలువలు కొంచెం హై క్యాలరీ అనే చెప్పాలి. ఎందుకంటే జీడిపప్పు మనకు చాలా హై క్యాలరీ. జీడిపప్పు చాలా మంచిదండి. జీడిపప్పులో కూడా కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం చాలా చాలా ఇంపార్టెంట్. కాల్షియం కొరత వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఒక ఏజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా జీడిపప్పు ఉపయోగపడుతుంది, కానీ 100% మనం అది రోజువారీ డైట్కి అయితే యూజ్ చేయలేము. ఇప్పుడు ములక్కాడ లో క్యాలరీ, బట్ కాజు అనేది హై క్యాలరీ. సో ములక్కాడలు ఎక్కువ వేసుకుంటూ కాజు జస్ట్ ఆ టేస్ట్ పరంగా ఒక మీడియం క్వాంటిటీ వాడుకున్నప్పటికీ కూడా కొంచెం హై క్యాలరీగా ఉంటుంది ఈ డిష్ అనే చెప్పాలి. తర్వాత బాంబే శాండ్విచ్, బేసిక్గా మనము బ్రెడ్ ముక్కల బదులుగా చపాతీ ఇందులో వాడుకుంటున్నాం. సో ఒక్కొక్క బ్రెడ్ స్లైస్లో 50 క్యాలరీస్ ఉంటుంది, చపాతీలో 110 క్యాలరీస్ ఉంటుంది. అంటే ఈ చపాతీతో చేసిన ఈ బాంబే శాండ్విచ్ చాలా పోషకాలు ఉంటాయండి. ఇట్స్ అ వెరీ గుడ్ స్నాక్ ఆప్షన్ అని చెప్పాలి. చాలా బాగుందండి. చాకో లావా చాలా డెలిషియస్ గా ఉంటుంది. పోషక విలువల కంటే కూడా మనకు ఇట్స్ జస్ట్ ఎంటీ క్యాలరీస్ అండి. ఒక్కొక్క కేక్ మనకు సుమారుగా 350 to 400 క్యాలరీస్ దాకా కూడా మనకు అందించవచ్చు. సో అందుకని అటువంటివి తక్కువ తీసుకుంటే చాలా మంచిది. ఆఖరిగా చూసిన స్ట్రాబెర్రీ ఫలూడా కూడా సేమ్ థింగ్. స్ట్రాబెర్రీస్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, గుల్కంద్ ఒకటి చాలా మంచిదండి. స్ట్రాబెర్రీ కూడా మంచిది, గుల్కంద్ కూడా మంచిది. ఇట్స్ మేడ్ ఆఫ్ రోజ్ పెటల్స్. తర్వాత మనకు రోజ్ మిల్క్ అండ్ షుగర్ సేమియా. సో ఈ 2 డిషెస్ కూడా చాకోలావా కానీ స్ట్రాబెర్రీ ఫలూడా కానీ పెద్దగా వి కాన్ టెల్ చాలా న్యూట్రిషియస్ ఐటమ్స్, చక్కగా పోషక విలువలు ఉన్నాయని చెప్పలేము. కానీ బాంబే శాండ్విచ్ కానీ ములక్కాడ జీడిపప్పు పులుసు కానీ చాలా బాగుంది. నోట్ చేసుకుని ట్రై చేయండి. రాజు గారు, ఈ రోజు 2 వంటలు చాలా బాగున్నాయి. మునక్కాడ జీడిపప్పు కాంబినేషన్ లో పులుసు చాలా బాగుంది. సో ఆ జీడిపప్పు ఫ్లేవర్ కూడా అంటే పొడి రూపంలో కూడా వేసాం కదా, సో ఆ ఫ్లేవర్ కొంచెం మనకు ఎక్కువ తెలుస్తుంది. జనరల్ గా ఏంటంటే మనకు పులుసు అనగానే స్టాండర్డ్ గా ఒక టేస్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడ జీడిపప్పు పొడి రూపంలో యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ అలాగే ఈ రోజు యాక్చువల్ స్పెషల్ చెప్పుకోవాలి అంటే స్ట్రాబెర్రీ ఫలూదా. సో చాలా టేస్టీగా ఉంది. అండ్ సమ్మర్ కాబట్టి ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో వాడేటి అన్ని కూడా, ఎందుకంటే మనం కొంచెం సబ్జా గింజలు వాడుతున్నాం, అది చలువ. సో దాని తర్వాత గుల్కండ్ కూడా మనకు కొంచెం హెల్త్ కి మంచిది. సో ఇవన్నీ మిక్స్ లో చాలా సూపర్ డిష్ ఇది. సో 2 డిషెస్ అద్దరిపోయాయి రాజు గారు. థ్యాంక్ యూ. సో అలాగే మన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసిన రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు MTR స్పెషల్ గరం మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని స్పెషల్స్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.